సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని ఏక్తా నగర్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 బంధనాలను తొలగించడంతో అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులపై జరిపిన పోరును ప్రపంచం మొత్తం చూసిందన్నారు. భారతదేశ పాఠమేమిటో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులకు కూడా తెలిసి వచ్చిందన్నారు. భారతదేశానికి హాని కలిగించాలని అనుకునే వారికి ఆపరేషన్ సింధూర్ సింహ స్వప్నమని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో 2014 తర్వాత అనేక సవాళ్లను పరిష్కరించామని ప్రధానమంత్రి తెలిపారు. నక్సలిజం సహా మావోయిస్టుల తీవ్రవాదాన్ని అణిచివేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని తరిమికొట్టడం ఖాయమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. 2014 के बाद हमारी सरकार ने नक्सलवाद माओवादी आतंक पर प्रचंड प्रहार किया. हमने शहरों में बैठे अर्बन नक्सलियों के समर्थकों, अर्बन नक्सलियों को भी किनारे लगाया. हमने वैचारिक लड़ाई भी जीती और नक्सलियों के गढ़ में जाकर उनसे मोर्चा लिया. इसका परिणाम आज देश के सामने है. చొరబాటుదారుల వ్యవహారం దేశానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని ప్రధానమంత్రి చెప్పారు. చొరబాటుదారులు దేశ ఐక్య అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విదేశీ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న ప్రధాని వారు మన పౌరుల వనరులను వినియోగించుకుంటూ మన భౌగోళిక సమతుల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. జాతీయ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు రాజీ పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను పరిరక్షించడంలో తొలిసారి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. आज देश की एकता और आंतरिक सुरक्षा को बहुत बड़ा खतरा घुसपैठियों से भी है. देश के भीतर दशकों से विदेशी घुसपैठिए आते रहे, वो देशवासियों के संसाधनों पर कब्जा करते रहे, डेमोग्राफी का संतुलन बिगाड़ते रहे, देश की एकता दांव पर लगाते रहे. लेकिन पुरानी सरकारें इतनी बड़ी समस्या पर आंख मूंदे रही. वोट बैंक की राजनीति के लिए राष्ट्र की सुरक्षा को जानबूझकर खतरे में डाला गया. మరికొద్ది రోజుల్లోనే వందే మాతరం 150వ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు సంఘీభావానికి వందే మాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవమానించిందని, వందే మాతరంలోని కొన్ని పంక్తులను తొలగించిందని విమర్శించారు.